హాయ్ అండి, మీరు చూస్తుంది గంపల్ సాగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చట వచ్చేసి ఏంటంటే, చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ తీయక. మేమైతే గంగస్థానానికి వచ్చిన చాలా రోజులకి, అందుకే ఇవాళ యూట్యూబ్ మళ్ళీ కొత్త స్టార్ట్ చేస్తాను. కొత్త స్టార్ట్ అంటే 9 నెలలు అవుతుంది వీడియోలు పెట్టక. ఇవాళైతే మా బావ మాలేసుకుంటానైతే దారా అన్న వాళ్ళు ఇటు వచ్చిన మా బావతోని. మా బావును ఇల్లు వేసుకుంటాను మాల. ఇక గంగ స్నానానికి వచ్చిన మా వాళ్ళు అయితే గంగతానం చేస్తారు. ఈ గాలి డిస్టర్బ్ అవుతుంది కావచ్చు, కానీ అదే కూర్చున్న ఒక తీస్తాను. అందుకే చూడు మా బావ అయితే వస్తాడు. కానీ గంపల్ సాగర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఎందుకంటే మీతో షేర్ చేసుకుంటాను. చూసిలిగా మా బావ అయితే బట్టలు అయితే పెడతాను. తర్వాత మనం గుడికాడికి వెళ్ళినాక మాల వేసుకునేటప్పుడు వీడియో తీసి పెడదాం. కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఎందుకంటే చాలా రోజులు నేను చాలా రోజులు తీయాలి. ఇక్కడ నుంచి అయితే అత్తయ్య ఇక తగ్గేది లేదు, ఆగేది లేదు, వస్తూనే ఉంటాయి. చూడండి గంగస్థానం కన్నా వచ్చి కొంచెం గాలి వాటి డిస్టర్బెంట్ అవుతుంది వాయిస్. అందుకే కూర్చొని చేస్తాను, కూర్చున్నాడా. ఎందుకంటే నడుచుకుంటూ వచ్చిన నీళ్ళు లోపలికి ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి నీళ్ళు. అందుకే సరే స్నానం చేసి వచ్చినాకైతే మొత్తం మనోళ్ళు ఇక మాల బట్టలు వేసుకుంటారు. ఇక సాములు అయిపోతాడు, మా బావ సామి అవుతాడు. ఇక మరి కొద్దిసేపట్లో నేను కూడా తానం చేసేస్తా. ఓకే, చూస్తాలుగా మా వాళ్ళు అయితే అక్కడ గడ్డ మీద బట్టలు అయితే ఆరేసి మా బావ అయితే ఇటు వస్తాడు. ఆ ఉసుకెళ్ళ ఆశలో నేను కొంచెం ఇటు నీళ్ళ దగ్గర ఉన్నా, నీళ్ళల్లో వాళ్ళైతే ఇటు వస్తాలు చూసినావా. ఇక మాలకు సిద్ధం అన్నట్టు వాళ్ళు మన వాళ్ళు బట్టలు ఆరేసిలు, మాల బట్టలు. ఇక స్నానం చేసి మళ్ళీ డ్రెస్సులు వేసుకొని వెళ్ళినామంటే డైరెక్ట్ గుడికాడికి వెళ్ళుడే. నెక్స్ట్ గత ఆరేసిలు బట్టలు ఇవి ఒక సామి ఇంకో సామి ఆడ అట్లా ఇప్పుడు అందరు సాములు వచ్చి ఇట్లా విండుకొని ఇట్లా ఈ గంగకాడ ఆరేసుకొని మొత్తానికి అయితే ఇట్లా చేసుకుంటారు. గంగ స్నానం చేసి ఆ పాత బట్టలు ఉంటాయి ఇట్లా విండుకొని కొత్తవి ఉన్నా కానీ మాలకు నీళ్ళు చల్లుకోవడం. ఇదంతా మంచిర్యాల గంగ. నీళ్ళు మాత్రం చాలా చివరికి ఉన్నాయి, చాలా అంటే చాలా దూరం ఎండగొడతారు. ఆ సాములు కూడా అటు ఇంకో బ్యాచ్ వాళ్ళు మాల వేసుకోవడానికి కాలు అటు విండుకోవడానికి పోతారు. ఇక మన అయితే బట్టలు ఇక్కడ ఆరేసినాం మావని, మా బాబాయ్. ఇక చాలామంది సాములు వస్తారు. ఒకళ్ళు అటైతే వెళ్ళి కొంతమంది ఆల్రెడీ కొంతమంది వచ్చేవరకే పోతాలు వేసుకొని ఆ సామి ఇంకో సామి ఇటు వస్తాడు. ఇది మొత్తానికి అయితే మంచిర్యాల రైల్వే బ్రిడ్జ్, ఇది రైల్వే బ్రిడ్జి. ఇది మొత్తం గుడి ఎక్కడో ఉన్నది, మనం ఎక్కడో లాస్ట్కి ఉన్నాం. లాస్ట్కి కింద ఒక 2-3 పాయలు అంటే ఉంటుంది బ్రిడ్జి దగ్గర. అంత దూరం మటుకే ఉన్నాయి నీళ్ళు, అంతకన్నా ఎక్కువ అయితే లేవు నీళ్ళు. ట్రైన్ అయితే వెళ్తాను చూడాలి, ఎంత చిన్నగా కనబడుతుంది చూసి. అది ఏదో మన బొమ్మల మీద ఏదో పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. కానీ చూడాలి చిన్న బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఆడుకునేటట్టు ఉన్నది అంతే. చూడండి అది ఎట్లా కనబడుతుంది చిన్నగా. చుక్కు రైలు బండి. ట్రైన్ అయితే చూసిగా, ట్రైన్ అయితే వెళ్ళిపోయి నాకు మన సాములు అయితే బట్టలు వేసుకుంటారు. ఇక మనం బట్టలు వేసిన తర్వాత అయితే ఇక తన సామిల డ్రెస్సులు సివిల్ డ్రెస్ అయితే ఇప్పేసి మాల యూనిఫామ్ అయితే ఎక్కించినట్టు మన వాళ్ళు ఎక్కించేసిళ్ళు. ఇక మా బావస్వామి కూడా ఎత్తాడు. ఇక ఒక్కొక్కలకు చూడండి ఎంత ఎండ అయితే చాలా అంటే చాలా ఎండ ఉన్నది గంగల, మరీ నడవలేకపోతున్నాం. ఇక మా సాములు చిన్న సాములు చూడు, ఫోటో తీయ అంటే నేను వీడియో తీస్తున్నాడో తెలియదు కానీ వాళ్ళు ఫోటోవే అనుకుంటారు. ఇక మా చిన్న సామి అటు పోతాడు. ఇక మా బావులు సామిగా చూడండి ఎంత గంగా స్నానం అయిపోయింది. మా అల్లుడి స్వామి మాల అయితే వేసుకున్నాడు, మా బావ స్వామి ఇంకా బట్టలు తన గంగతనం అయితే అయిపోయింది. వాల్పేపరా పెడదాం, చూపిస్తాం అంతా చూపి సాములు అంతా చూపి మెల్ల చూపి. ఇక కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మాలేసిన కాదు, మాల వేసిన రోజులు వస్తూనే ఉంటాయి. చూడండి బాబీ స్వామి బను స్వామిని చూపియవు, బను స్వామి మైండ్ ఇప్పలే ఆ స్వామి. ఇంకా గుండెలు పెట్టినా మలవుతాను బట్టలు పడతాయి. అండ్ ఇప్పుడు అయితే గంగతానం అయితే అయిపోయింది. ఇక మనోళ్ళు మాల వేసుకోవడానికి ఇక్కడ గర్మిల్లా అని మంచిర్యాల
గంగాస్నానం దగ్గరనే గుడి ఉంటుంది. ఆ గుడి కాడ అయితే బాగా మాల వేసుకుంటాడు. ఇప్పుడు ఆడికైతే వెళ్ళినాక వీడియో తీస్తా. కానీ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాల్సిన ముచ్చట, మన 9 నెలలు అవుతుంది వీడియోలు తీయక. సెల్లు కొంచెం ఖరాబ్ అయ్యి దీన్ని తీయలే, అంటే డిస్ప్లే పోయింది. దానివల్ల నేను యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మొబైల్లోనే తీస్తా కదా, నేను నాకేం ల్యాప్టాప్లో అవి ఏం లేవు కదా. అందుకే వీడియోస్ అయితే వీడియోస్ పెట్టడం, పోస్ట్ చేయడం లేట్ అయింది. ఇక నుంచి అయితే వీడియోస్ వస్తాయి. ఇప్పుడు మనైతే మా గంగస్నానానికి వచ్చినాం. ఇవాళ మంచిగా మా బావ మాలేసుకుంటాను. కానీ ఫస్ట్ అయితే వీడియో అయితే తీస్తాను. కానీ మా స్వామి వీడియోస్ అక్కడ తీస్తలేడు. మంచి పడుకో స్వామి, చెప్తానుగా ఇదే పట్టుకున్నా. అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇక రేపు వర్క్ కూడా వెళ్తా. మా వాళ్ళు అల్లుడు స్వామి వీళ్ళందరూ మాలేసుకున్నప్పుడు ఆడికి పోయినాక గుడికాడ అయితే వీడియో తీస్తా. ఈ 9 నెలల నుంచి ఎందుకు సెల్ అంటే, ఆ సెల్ షాప్ అయినా లేకుండే, ఆ సెల్ మన మొబైల్ అల్లనే ఉండే, మనం యూట్యూబ్ ఛానల్ సెల్లునే ఉండితే తీయాలి. ఇక ఇక్కడ నుంచి వస్తాయి. మనం అక్కడ వేయడానికి అయితే వీడియో స్టార్ట్ చేస్తాం. మా వాళ్ళు మాల దేవుడి అయితే తీసుకుంటాను. ఈ సంవత్సరం అయితే మాల వేసుకోవాలి. ఇదే ఇంకా ఈ మాల వేసుకోవాలి అని ఈ సంవత్సరం అయితే వేయలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే మాల వేస్తాను. ఈ సంవత్సరం ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉండే, అందుకే మాల వేయాలి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడి ఎక్కన్నది, గుడికి ఆడికి పోవాలంటే ఇది మంచిర్యాల గంగ. అక్కడి నుంచి రావాలంటేనే నిర్వాడు అవుతుంది. ఎందుకంటే ఉసుకెళ్ళ కాలుతానే కాళ్ళు. మన అక్క అన్నది మా బావసామి ఆల్రెడీ మునకాలు పోదాం అన్నాడు. కానీ నేనే ఏదో మంచిర్యాల గంగకి పోదాం అన్న. చూడు నీళ్ళు ఎక్కని నాకే తిరుగుతుంది. చెప్తింటరా ఈయన చూడు, అక్కడ దాకా నడవాలి. కాళ్ళు అయితే మంచిగా కాలుతాయి. ఇక మీ డాడీ మాట ఇన్లే, నా రోగం నాకే తిరుగుతుంది అంటన్నా. అక్కడ దాకా గుడి దాకా నడవాలి. బండ్లు ఆడే ఉన్నాయి. బండ్లు ముల్కలో పోతే మంచిగా దగ్గర ఉన్నాయి అంటారు. కానీ ఏపా నీళ్ళకి ఇక్కడ చూస్తే మరి ఇక్కడనే కనబడతాయి. చూడు నీళ్ళు చూస్తూనే ఉన్నాయి, కానీ పోతా అంటే తెలుస్తుంది. అది సగం దూరం వచ్చిండు. ఇక పోవాలి. ఈ ఇసుక అయితే బగ కాళ్ళలో మంటతాని. ఇక ఇలా నడుచుడే ఇబ్బంది. మొత్తం ఎండ చూడండి ఎట్లా కొడుతుందో. ఎండ అయితే విపరీతంగా ఉన్నది ఎండ. అది రైల్వే బ్రిడ్జి కంచి మా సాములు అయితే గంగతనం అయిపోయింది. గుడికాడికి పోయి మాల వేసుకుంటే సాము అయిపోతారు. ఇప్పుడు చెమట సాములు అవుతారు అంట. ఎందుకంటే నేను ఒక సంచి ఇచ్చి, నాకు సంచిలో వాటర్ బాటిళ్ళు, ఆ సాములు ఇడిచిన బట్టలు, ఇవన్నీ నా డ్యూటీ. ఇలా బట్టలన్నీ మోసుకోవడానికి నేను వీళ్ళు నడతాలు. సంచి నాకు ఇచ్చిళ్ళు, అలా అందరు నడతాలి. మీరు నడిచింది వేరే, ఈ బట్టలన్నీ నాకు ఇచ్చి నడిపిస్తాలు. ఈ ఎండలా చూడండి, ఈ లగేజ్ మోసుకుంటా పోతానా. ఇది వీళ్ళతో నచ్చినందుకు నాకు చెప్పే పని. ఎందుకంటే ఇక పుణ్యం వస్తుంది. 5 సంవత్సరం మాల వేయాలి. కనీసం వీళ్ళతో నచ్చిన జనంత పుణ్యం వస్తుందని నచ్చిన. నెక్స్ట్ ఇయర్ అయితే వేసుడే. ఈ సంవత్సరం కొంచెం గ్యాప్, మళ్ళీ జాయింట్ వరకు వేసుడే. మళ్ళీ సంవత్సరం అవుతా. ఈ సంవత్సరం అయితే వేయలే. ఇక మా సాములు వేసిలుగా, ఈ సాములతో అయితే భక్తి కానీ ఈ సంవత్సరం వేయలే. ఎండలు ఇబ్బంది. మళ్ళీ పనికి పోతే బాగా ఇబ్బంది అవుతుంది. మనం చేసే మేషన్ పని చాలా అంటే చాలా కష్టం అవుతుంది. చెమటో గారుతానే ఆల్రెడీ. అది మీరైతే చెప్తానుగా, ప్రతిసారి చెప్తాను. 9 నెలల పైన అయిపోతుంది సెల్ ఖరాబ్ అయ్యి. మొన్ననే చేయించుకొచ్చిన. ఇక్కడ నుంచి వస్తాయి కంపల్సరీ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఆదరించండి. మేషన్ పని వీడియోసే వస్తాయి, అవే వస్తాయి, ఇవే వస్తాయి అనుకోకండి. అన్నీ వస్తాయి, అన్నిటి చూసాలి. మా అమ్ముని కూడా సబ్స్క్రైబ్ నాకు అనరాదు, కానీ మీకు ప్రతి ఒక్క వీడియోలో తెలుసు. మీరే అర్థం చేసుకుని ఆ బెల్ ఐకాన్. మా వాళ్ళు అందరు కూడా షోటో వాళ్ళు కూడా ఎప్పుడు తీస్తావు వీడియో ఎందుకు తీస్తలేవు, కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ బంద్ చేసినావు అది అంటారు. వాళ్ళకి ఏం తెలుసు నా మొబైల్ ఖరాబ్ అయింది, వీడియో తీయడానికి లేదు సెల్లు. నాకు మనకున్న సెల్లు ఇది ఒక్కటే. మనం చేసే పని మేషన్ పని. ఎంతగానో ఇక మన సంపాదనకి అంటే సెల్లు తీసుకొచ్చడానికి పెద్ద మ్యాటర్ కాపో. కానీ షాప్ అయినా లేకుండే, షాప్ అయినా తప్పేయండి, నా మొబైల్ అల్లేనే ఉండే. అట్లా ఇబ్బంది అయింది. సరే అన్నీ మనం మంచిగా అనుకుంటాం. అన్ని ప్రతి ఒక్క టైం రావాలి దేనికైనా. కానీ ఇక గుడి దగ్గరికి వచ్చిన
ఓకే అండి, మేమైతే బండి అయితే స్టార్ట్ చేసి వెళ్తాను, మూవ్ అయితే ఇక్కడి నుంచి గంగల కాడ నుంచి అయితే రైట్ చలో మనం అక్కడికి శివాలయం దాటి వెళ్ళిపోవాలి. మనం ఈ గంగలకు సగం దూరం అయితే మన బైక్ వచ్చింది. ఇక్కడి నుంచి అంటే మావాడు ఆల్రెడీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయిండు. నేను వెనకాల మెల్లగా బండి దింపుకొని మెల్లగా ఉసుకుంది కింద, మెల్లగా అయితే తీసుకొని మనమైతే మూవ్ అవుతున్నాం. ఇది చూస్తుండగా మొత్తం అయితే ఇది మంచిర్యాల గంగ. ఇక కనబడేది శివాలయం, రైట్ సైడ్ కనబడేది గంగా స్నానంలో మన పంపులు ఉంటాయి కదా, పంపులు రూములు అవి స్నానం చేసేటప్పుడు లేడీస్ వాళ్ళకి ఆ చెట్టు కనబడతాను చూసిన, చెట్టు కింద ఇటు కొంచెం లుక్ వేసుకుని అక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి. దాని వెనక శివాలయం, పోషమ్మ గుడి. ఇక మనం పైకి ఎక్కుతాంటే మీకు చూపిస్తా. కానీ బండి మీద ఉండగా కొంచెం వీడియో తీసుడు ఇబ్బంది అవుతుంది నాకు, అయినా పర్లేదు మనోళ్ళ కోసం తీసుడే తగ్గేది. ఎందుకంటే ఇన్ని రోజులు చేయలే కాబట్టి ఇప్పుడు చేసుడు కంపల్సరీ చేసుడే. పైకి అయితే ఎక్కుతానని చూడండి. ఇటు రైట్ సైడ్లో పంపులు, లెఫ్ట్ సైడ్ దేవుళ్ళు. ఇక మనం అయితే మధ్యలో ఉన్నాం, వెళ్తున్నాం. జనాలు కూడా ఉన్నారు, అంటే అంత లేరు, తక్కువనే ఉన్నారు మంది కూడా, అంత ఏం పబ్లిక్ లేరు. ఇది మా పోషమ్మ గుడి, అగో వెనక అది వేరే. కానీ ఇక్కడ కొబ్బరికాయలు అదొకటి ఒక కాయలు అమ్మేస్తారు. వెనక శివాలయం చూపిస్తా కానీ గుడి ఇది శివాలయం. మనోడు ఎటువైన అక్క అన్నాడు. చూడండి మా బావ చెట్టు కింద ఎత్తున్నాడు. మీరైతే గంపల సాగర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టంత మర్చిపోకండి. గంపల సాగర్ యూట్యూబ్ ఛానల్ మావాడు మూవ్ అయ్యిండు. సరే అండి, ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. ఈ వీడియో చూసేటోళ్ళు అందరూ కంపల్సరీ లైక్ కూడా చేయండి.